హలో దోస్తో, వెల్కమ్ టు కీర్తీస్ వెబ్. మీలో ఎంతమందికి అమ్మమ్మ చేతి పచ్చళ్ళు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే మా అమ్మమ్మ చేతి పచ్చళ్ళు చాలా ఇష్టం. అందులో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అల్లం పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ ఎంతో చెప్తాను చూసేయండి. పావు కిలో మిర్చి, చింతపండు, అల్లం, 150 గ్రాములు వెల్లుల్లి, 1 స్పూన్ పసుపు, అర గ్లాస్ ఉప్పు, అర కేజీ బెల్లం అయితే తీసుకోవాలండి. ముందుగా మనం ఎండుమిర్చి దోరగా అయితే వేపుకోవాలి. ఆ తర్వాత అల్లాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ముందుగానే ఉడకపెట్టుకొని ఉంచుకున్న చింతపండుని గుజ్జు అయితే తీసి మళ్ళీ దాన్ని దగ్గరకు వచ్చేంతసేపు అయితే ఉడకపెట్టుకోవాలండి. ముందుగా వేపు పెట్టుకున్న అల్లాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి మరియు దాంట్లో గల్లుప్పు, చిన్నులపై వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోండి. దాంట్లో చితికిడంత పసుపు మరియు తురుము పెట్టుకున్న బెల్లం కూడా వేసుకొని దాంట్లో కొంచెం కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని కలుపుకుంటూ ఉంటే అల్లం పచ్చడి అయితే తయారైపోతుందండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఫాలో ఫర్ మోర్.